తెలుగు రాష్ట్రాల ఏర్పాటు తరువాత మరోసారి తెలంగాణ సీఎం ఆంధ్రాలో అడుగు పెట్టబోతున్నారు. చండీ మహాయాగానికి ఏపీ ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు విజయవాడకు వెళ్లబోతున్నారు. ఉదయం 11:30 గంటలకు సతీ సమేతంగా బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరతారు కేసీఆర్. విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీసులో సమావేశమై బాబును సతీ సమేతంగా యాగానికి ఆహ్వానించనున్నారు కేసీఆర్ దంపతులు. చంద్రబాబుతో పాటు మరికొంతమంది ఏపీ మంత్రులు, స్పీకర్ శివప్రసాదరావు కూడా యాగానికి ఆహ్వాన పత్రికను అందించబోతున్నారు. ఇక గత అక్టోబర్ 22 దసరా రోజున నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు హాజరైన సీఎం కేసీఆర్ తిరిగి 54 రోజుల తరువాత ఏపీకి వెళుతున్నారు. అమరావతి శంకుస్థాపన కోసం విజయవాడలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్లోని బేగంపేట్ క్యాంప్ ఆఫీస్కొచ్చి కేసీఆర్ను ఆహ్వానించారు. అదే పద్ధతిలో తెలంగాణ ముఖ్యమంత్రి విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీస్కి పయనమవుతున్నారు. చంద్రబాబును ఆహ్వానించిన వెంటనే తిరిగి హైదరాబాద్కు బయలుదేరతారు కేసీఆర్. అయితే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్లే విషయంలో మాత్రం దుర్గమ్మకు మొక్కు తీర్చుకునే కార్యక్రమం ఉందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రతినిధి సాదిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, కేసీఆర్ షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఎన్ని గంటలకు చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు? అలాగే ఆయన షెడ్యూల్లో విజయవాడ దుర్గమ్మ టెంపుల్ కి వెళ్లే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రతిభ, ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో విజయవాడ బయలుదేరనున్నారు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన ఆయుతం మహాచండీ యాగం ఈ నెల 23 నుండి 27 వరకు ఎర్రవెల్లిలో జరగబోతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించేందుకు సతీ సమేతంగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి 11:30కి బయలుదేరబోతున్నారు. అంతకన్నా ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ గవర్నర్కు ఆహ్వాన పత్రిక అందించిన తర్వాత బేగంపేటకు వెళ్ళి అక్కడ నుండి విజయవాడ వెళ్లనున్నారు. ప్రధానంగా చూసినట్టే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ మాత్రం 11 గంటలకు గవర్నర్ కలిసిన అనంతరం 11:30కి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తారు. అక్కడ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ చేరుకుంటారు. విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా వారికి ఆయుత మహాచండీ యాగానికి రావాలని చెప్పేసి కూడా ఆహ్వానాన్ని పలుకున్నారు. వారితో పాటుగా ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా కోడెల శివప్రసాద్ స్పీకర్ గారిని కూడా ఆహ్వానించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత కొంతమంది అక్కడ ఉన్న ప్రముఖులను కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా క్యాంప్ కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ఆయుత మహాచండీ యాగంకున్న ప్రత్యేకత కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే గవర్నర్ను కలవడం జరిగింది. ఆ తర్వాత మరోసారి కూడా కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా నిన్న సాయంత్రం పొద్దుపోయిన తర్వాత కూడా కలిసినటువంటి సందర్భాలున్నాయి. ఇక ఈ నెల 16వ తారీఖు రోజు శృంగేరి పీఠాధిపతులను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు చంద్రబాబుతో భేటీ కావడం అన్నది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు మరోసారి కలవడం పట్ల కూడా ఇటు తెలుగు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా సామరస్యపూర్వకంగా, స్నేహపూర్వకమైన వాతావరణం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఈ నెలలో జరగబోతుంది. ఈ నెల 23 నుంచి 27 వరకు జరిగే ఆయుత మహాచండీ యాగం అన్నది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క యాగానికి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సతీ సమేతంగా విజయవాడ వెళ్ళి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా రావాలని చెప్పడం అన్నది అత్యంత అరుదైనటువంటి చాలా సంతోషకరమైనటువంటి రోజుగా అందరి పార్టీ వర్గాలు, అదేవిధంగా తెలుగు ప్రజలు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా కూడా చాలా గొడవలు ఉన్నటువంటి నేపథ్యంలో, అంతర్రాష్ట్ర సంబంధించిన వివాదాలు ఉన్న నేపథ్యంలో, రాజధాని పైన ఉన్నటువంటి నేపథ్యంలో దీంతో పాటు ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నికల్లో కూడా టీడీపీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం, ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబుతో భేటీ కావడం అన్నది అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవాలి. ఇతర మంత్రులను కూడా ఎవరినైనా ఆహ్వానించే అవకాశం ఉందా? ఎస్ ప్రతిభ, ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో చాలాసేపు మాట్లాడిన తర్వాత అక్కడే ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేయడం జరిగినట్టుగా అక్కడ ఈ సమాచారం ఉంది. దీంతో పాటుగా ముఖ్యమంత్రి మరికొంతమంది మంత్రులు, అంటే చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులతో పాటుగా కోడెల శివప్రసాద్ స్పీకర్ గారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు కూడా ప్లాన్ ఉంది, షెడ్యూల్ ప్రకారంగా ఉంది. అయితే మంత్రులు ఎవరు అందుబాటులో ఉన్న దానిపైన కూడా ఇంకా స్పష్టత రాలేదు. అయితే చంద్రబాబు నాయుడు కలిసిన సందర్భంలో
అక్కడ ఉన్నటువంటి మంత్రులకు కూడా ఆహ్వాన పత్రికలు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటుగా ఈ మధ్య కాలంలో అంతర్రాష్ట్ర సంబంధించినటువంటి జల వివాదాలు వస్తున్న నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్, కేంద్రం, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్ ప్రకారం ఇద్దరు ఏ విధంగా పంచుకోవాలి, లేకపోతే వాటర్ని ఏ విధంగా పంచుకోవాలన్న దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటుగా 9-10 షెడ్యూల్ సంబంధించినటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఏమైనప్పటికీ ఈ నెల 23 నుంచి 27 జరిగినటువంటి ఆయుత మహాచండీ యాగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సతీ సమేతంగా విజయవాడ వెళ్లి చంద్రబాబు నాయుడు అతనే కుటుంబ సభ్యులను ఆహ్వానించడం అన్నది అత్యంత ప్రాధాన్యతగా సంతరించుకున్నట్టుగా చెప్పొచ్చు. మొత్తంగా చూసినట్టయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు గతంలో కూడా చూడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే వాతావరణం మళ్ళీ రాబోతుంది. ఈ అట్లాంటి స్నేహపూర్వక వాతావరణం మరి కూడా కొనసాగాలని కూడా అందరూ ఆశిస్తున్నారు. ప్రతిభ. రైట్, థాంక్యూ సాదిక్.